చూడండి పురుగులు ఎలా ఉన్నాయో అన్నీ పురుగులు చెట్లు కలిసిపోయింది. పాపుతున్నాయి గోడ మీద ఒకటే అనుకున్నాను దానికి బాగా పెట్టేసింది. అయితే చూడండి అవి ఎలా ఉన్నాయో చెట్లు కలిసిపోయినాయండి అవి. అన్నీ మనకి అన్నీ కలిసి ఏదో ఊసర వెళ్ళి ఉంటుంది. శీతాకాలం చిలుకలు అయిపోతాయి. ఈ నవ్వండి ఈ వేరే అవి వేరండి బాబా, ఈ వేరే అవి వేరండి. ఇదో రకమైన జాతి అండి ఇవి. కాల్చేస్తారండి ఇవి అనే కాలితే బాగుంటాయా? ఎంతకే ఏం చేయాలంటే ముందు దులిపేయాలి. ఏదో కొబ్బరాకు అంటించి దాన్ని చూసి దులిపెట్టాను. అలా అయితే రాలిపోతాయి. అక్కడ ఉన్న కొబ్బరాకు కొబ్బరాకు అలా అంత కావాలంటే కిందకి దులిసేసి కాగితంలోకి అక్కడ ఒకసారి పెట్టేస్తే అయిపోతాయి. అవి ఎడపాకి నేను ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అదే అప్పుడు కాగితం కొబ్బరాకి ఇలా కట్టి కింద కట్టి పెట్టాలి. కొంపొచ్చేతాయమన్నా కొంపొచ్చేతాయి వస్తాయని ఉంటాయి. అలాగా ఊరుకో అలాగే నాకే నీకే ఇలా ఎక్కడ తీస్తే ఇలా గోడమ్మ ఇంట్లోకి. నేను మామూలుగా గొంగళ పురుగులు అంటే మామూలు అనుకున్నాను. నేను ఇంత ఎప్పుడు చూడలేదండి. ఇవి ఇవి కాల్చారు. ఇయ్యానండి ఇయ్యాను సేమ్. అవి బాబు ఎంత ఫ్లవర్ ఉన్నాయి చూడండి. పలం గారు అంత కూడా ఇంత ఒత్తిగా పెట్టేసినవి తమ్మ చుట్టూరు. ఎప్పుడండి ఇవరికి మరి నువ్వు పనిలోకి వెళ్ళావేమో. వీళ్ళు ఉన్నప్పుడు ఒకసారి కాల్చాం. ఇలాగే కొబ్బరాకు 4 చాలు కొబ్బరాకు అంటించేస్తే కిందకి రాలిపోయినాయి. ఆ మంటలో తుడిచేసారు సీకులు తీసే పడ్డాయా నీ ఫోటోలో గాలికి ఎగరు కదా. చెయ్యేస్తాను కదా. నిన్న చెయ్యేసాడు మెత్తగా తడితే తీసేసాను. ఏ పోవన్నా దీని మీద పోతుందా ఏంటని చూసాడు. చేతి నిండా గుచ్చుకుపోయింది తసరావా ముళ్ళు. ఇక్కడ ఎత్తు పల్లం కదా దిగేటప్పుడు స్తంభం మీద చెయ్యేస్తాను చెట్టు మీద. నేను చూశాను. చెవ్వట్టాడు ఇందాక చెట్టు పెద్దమ్మది చెట్టు ఇది అన్నారు. చెయ్యరా అన్న కడపగా కడితే పోతాయి. సంపకుండా కడిపోయి రాలిపోతాయి కిందకి. ఈ ఫోటో మాట ఎలా ఉన్నాడు. కడితే పిల్లలు ఒక్కరు మనకి వెళ్ళాం. ఆ ఫోటో దానికి ఏమన్నా అందంగానే ఉంటుంది. లేదా 2 ఇంట్లో పెట్టుకో. ఇది యూట్యూబ్కి ఇది పండుగ రోజు రాలేదు.
వదిలేంటి వాళ్ళంతా ఇళ్లలోకి వచ్చేస్తాయి. అవును 2-3 వచ్చాయి. అది పెట్టచ్చు. అవి కదపగా ఇప్పుడు కదిపామంటే కదపట్లేదండి. మరి పర్లేదు. కదపను. కొబ్బరి అక్కడ దగ్గర మొక్కలకి ఆ కాకరకాయలు అసలు కాస్తున్నాయండి. అసలు ఉన్నాయండి అదే. మేలుగోని పూల రామకృష్ణ భార్య పోస్తుంది పెద్దయ్యానండి కాకరకాయలు. కాస్తే పర్వాలేదు. ఒక్కో చింతంతే కాస్తాయి. అదిగో తాత అబ్బాయి కదిపాడు. అదిగో చంపేస్తానండి ఇప్పుడు. ఇది కాయ పండుకోయే కనపడుతుంది. విత్తనాలు బాగుంటాయి. పండిపోయింది. కాయ పెద్దదే. లోన గంటలు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయి. 4 ఉంటాయి, ఎక్కువ ఉండవు. గింజలు ఉన్నాయండి ఇందులోనే. రెండే ఉన్నాయండి గింజలు. ఉహు. ఇవో 2. తీయమంటారా? గింజ ఎడుతున్నారా ఏంటి? ఓ పట్టేసి అయ్యా అట్టాయి. ఏంటంటే మొన్న 5 బస్తాలు 5 వంకాయ మొక్కలు తెచ్చాను. కానీ బాగానే వస్తున్నాయి. ఏమో మొక్కలు ఎత్తే కానీ అసలు ఆ కాకరకాయలు ఎన్ని కాయలు కాయవలసిందో. అగ్గిపెట్టి చెట్టు అలాగా కింద మర్రి చెట్టు అలాగా పొడి చెట్టు కింద పడిపోతాయా? పడుతున్నాయి కానీ నువ్వు పడేసావు. ఓ పడేసాను. మరి అలాగే పడిపోతాయి. కొబ్బరి తీసుకుంటే అక్కడే ఫోటోలో పడతలేదు. కాదండి కర్ర చూడండి ఎలా కొడుతుంది ఇది. కర్రెట్ ఎలా అంటుంటే కొడుతుంది. నేను వెళ్ళిపోతున్నాను. అండి మరి వండుకోవాలి. అండి వచ్చేస్తాను. ఆగండి, నాకు సిరాకి కాలుతుంటే అందుకని. మరి కాల్చకపోతే చచ్చిపోతాం. ఆడేది